జగన్మోహన్ రెడ్డిపై నలుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి వైఖరి వారికి నచ్చడం లేదా? అసెంబ్లీ హాజరు విషయంలో అధినేత తీరును వారు తప్పుబడుతున్నారా? అందుకే ఆ నలుగురు వేరే కుంపటి పెట్టుకోనున్నారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించనున్నారా? పొలిటికల్ సర్కిల్స్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ నెల 18న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు జగన్ రెడ్డి హాజరవుతారని వార్తలొచ్చాయి. అయితే తనకు ప్రత్యేక హోదా ఇస్తే కానీ సభకు హాజరు కాని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో వారందరిపై వేటు పడుతుందన్న ప్రచారం సాగుతోంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అయితే త్వరలోని పులివెందులకు ఉప ఎన్నిక రాబోతోందని తేల్చి చెప్పారు. అయితే ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా సభకు వెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో విభేదిస్తూ ఓ నలుగురు సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వైనాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం 2 అంకెల స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే సంఖ్యతో సంబంధం లేకుండా ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోరారు. అందుకు స్పీకర్ నో చెప్పడం, ఇదే విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ను కోరడం, కానీ జగన్ నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రాకపోవడం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇది మింగుడు పడ్డం లేదు. చాలా మంది కొత్తగా ఎన్నికైన వారు కూడా అటువంటి వారు శాసనసభలో అడుగు పెట్టాలని ఉత్సాహం చూపుతున్నారు. నమ్మదగిన కొందరే రాయలసీమలో 5 చోట్ల గెలిచారు వైసీపీ ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలవగా అదే జిల్లాలో మరో 2 గెలిచారు. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వెంట ఓ 5 ఎమ్మెల్యేలు మాత్రమే నమ్మకంగా అడుగులేస్తున్నారు. మిగతా 5 మాత్రం ఏ క్షణంలో ఏ పార్టీలో చేరుదామా అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ కూటమి నుంచి సానుకూలత రావడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూటమి కఠినంగా ఉంది. 60 రోజుల నిబంధన తెరపైకి తెచ్చి అనర్హత వేటు వేస్తే తమ పరిస్థితి ఏంటని కొత్తగా ఎన్నికైన ఆ 9 ఎమ్మెల్యేలు ఆవేదనతో ఉన్నారు. అందుకే వారు ప్రత్యేక శిబిరంగా ఏర్పడి సమావేశాలకు హాజరవుతారనే ప్రచారం నడుస్తోంది.